ఒకరోజు నారద మహర్షి శ్రీమన్నారాయణుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. యోగనిద్రకు బదులుగా తపస్సు చేయమని ప్రార్థించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవిని నాగలోకానికి పంపించి శ్రీమన్నారాయణుడు బద్రీనాథ్కు బయల్దేరాడు. ఆ సమయంలో బద్రీనాథ్లో శివపార్వతులు నివసిస్తున్నారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో నారాయణుడు అక్కడికి వచ్చాడు. పార్వతీదేవి ఆ బాలుడిపై జాలి చూపింది. కొంతసేపటికి ఆ బాలుడు మళ్లీ ఏడవడం ప్రారంభించాడు. ఆ బాలుడికి ఆహారం తీసుకురావడానికి శివపార్వతులు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు మూసివెయ్యబడ్డాయి. ఆ బాలుడు నవ్వుతూ ఇప్పటినుండి ఈ ఇల్లు నాదే అని చెప్పాడు. ఆ బాలుడే స్వయంగా నారాయణుడని శివుడు గ్రహించాడు. ఆ తర్వాత శివుడు కేదార్నాథ్కు వెళ్ళిపోయాడు. ఇక నారదుడు వైకుంఠంలో నారాయణుణ్ణి వెతికాడు. చివరకు బద్రీనాథ్లో తపస్సు చేస్తున్న నారాయణుణ్ణి చూశాడు. ఎవరిని ధ్యానం చేస్తున్నారు అని నారదుడు అడిగాడు. నేనే నన్ను ధ్యానం చేస్తున్నాను అని నారాయణుడు సమాధానమిచ్చాడు. ప్రపంచానికి ధ్యానం ఎలా చెయ్యాలో చూపించడానికి ఆయన తపస్సు చేశాడు.